కష్టాన్ని చూసి వెనుకడుగు వేసేవాడికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకెళ్లేవాడికి అవకాశం కనిపిస్తుంది. నిన్ను చిన్నచూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు, నీవు సాధించే విజయంతో వాని అహం మీద దెబ్బ కొట్టాలి. నువ్వు ఎంచుకున్న గమ్యాన్ని చేరాలంటే ఎన్ని అవమానాలైనా అనుభవించు, ఎంతటి బలవంతుడినైనా ఎదురించు. కష్టాల కడలిలో ఆవిరైపోతున్నా సరే గెలవాలనే ఆశ సావకూడదు. గెలుస్తాను అనే పదం వేడకూడదు. బ్రతకటం కోసం రాజీ పడే కన్నా మనసుకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలి. తరిమే వాళ్లను హితులుగా తలచి ముందుకెళ్ళాలి. నీ వల్ల కాదు అన్నోళ్ళకి నిన్ను అంచనా వేయడం ఎవరితరం కాదని నీ గెలుపుతో నిరూపించు. ఒంటరిగా నిలబడే ధైర్యం, అవమానాలను భరించే శక్తి ఉన్నవాడే జీవితంలో గెలుస్తాడు. ఎవరు ఎలా ప్రవర్తిస్తే అలానే ప్రవర్తించకండి. మీ దారిలో మీరు ప్రకాశించండి. అదే గొప్ప ప్రతీకారం. ఎదుర్కోవాలి అని నిర్ణయించుకుంటే సమస్య ఎంతదైనా వెనకడుగు వేయకండి. గెలవాలని అనుకునేవాడు ఓటమి గురించి ఎప్పుడూ ఆలోచించడు. ఒంటరి యుద్ధానికి ఎప్పుడూ భయపడడు. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ పక్కవారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే మీ లక్ష్యానికి ఆత్మవిశ్వాసం, కృషి తోడైతే మీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. విజయం వైపు సాగిపోవడమే నీ లక్ష్యం అవ్వాలి. అందుకు నీ పరిస్థితులే మార్గం కావాలి. ఏ సందర్భాన్నైనా చిరునవ్వుతో స్వీకరించే వారిని ఎంతటి కష్టమైనా ఏమీ చెయ్యలేదు. ఓటమి ఒడిలో ఓర్పుగా నేర్చుకున్న పాఠాలే గెలుపు నీ వాకిట్లో గెంతులేసేలా చేస్తుంది. చరిత్రలో చాలా చోటు ఉంది గెలవాలి అనుకునే వాళ్ల కోసం కాదు, గెలిచేదాకా పోరాడే వాళ్ల కోసం. సమస్య యొక్క ఆకారం ఎంత పెద్దది అయినా నీ ఆలోచన గొప్పగా ఉంటేనే అది తీరిపోతుంది. జీవితంలో మీరు పడే శ్రమ మీకు విజయాన్ని మాత్రమే కాదు, విలువను కూడా ఇస్తుంది. యుద్ధం అంటూ మొదలు పెడితే నీ కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే. గెలిచినా ఓడినా కష్టపడటం మాత్రం ఆపకు. నీ కష్టం ఇప్పుడు నీకు గెలుపునివ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ గెలిపే నిన్ను అందరికీ పరిచయం చేస్తుంది. కాలం ఎప్పుడు మంచివాళ్లకి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆలస్యం కావచ్చేమో కానీ ఇది నిజం. గెలుస్తావా అని పరిసరాలు నిన్ను ప్రశ్నించినా గెలుపుపై నీకుండే మక్కువే నిన్ను మకుటం లేని మహారాజును చేస్తుంది. జీవితంలో మీరు గెలవాలంటే లక్ష్యం కోసం వేసే ప్రతి అడుగు మీదే అయ్యేలా ఉండాలి. కొన్నిసార్లు కాలానికి చాలా సమయం ఇవ్వాలి. తిరిగి రావాల్సినవి మన జీవితంలోకి తీసుకురావడానికి. కన్న ప్రతి కలను నెరవేర్చడానికి ఒక ఉదయం ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. నువ్వు చేయవలసింది గొప్పగా ప్రయత్నించడమే. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగునా కష్టాలు. ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. ఆవేశానికి ఆలోచన ఎంత ముఖ్యమో ఆశయానికి అవకాశం కూడా అంతే ముఖ్యం. సమస్యల్లో సహనం కోల్పోకండి. సమస్యే మీకు సహాయం చేయాలి మీ గెలుపును అధిరోహించడానికి. ఇతరుల కష్టాలు తీర్చే స్తోమత మనకు లేకున్నా కష్టాలలో ఉన్న ఇతరులకు ధైర్యం చెప్పే మంచి మనసుంటే చాలు. నీ ఒంటరితనం నీకు బలంగా మారినప్పుడు నిన్ను ఆపగలిగే శక్తి దేనికి ఉండదు. ధైర్యానికి నమ్మకం తోడైనప్పుడు ఓటమి ఎంత దూరమైనా నీకు దగ్గరే అవుతుంది. ఎంత బలమైన దెబ్బ తగిలింది అన్నది కాదు, నువ్వు ఎంత బలంగా తిరిగి కోలుకున్నావు అన్నదే ముఖ్యం. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి ఎదుట నటించాల్సిన అవసరం ఉండదు. నీ జీవితంలో నీవు నేర్చుకోవలసిన అతిపెద్ద పాఠం, జీవితంలో ఎవరికీ భయపడకు, దేనికి భయపడకు, ఎన్నడూ భయపడకు. కొన్ని సాధించాలంటే కొంతకాలం నిరీక్షించక తప్పదు. అప్పటి వరకు తొందరకు తావివ్వకుండా
ఓపిక వహించండి. అప్పుడే మీరు అనుకున్నది సాధిస్తారు. ఆకాశానికి ఎదిగాక ఎవరైనా గుర్తిస్తారు, కానీ నువ్వు నేల మీద ఉన్నప్పుడు గుర్తించిన వాళ్లే నీవాళ్ళు. నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు. మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తే మాత్రమే వస్తుంది. కష్టం కూడా ఒక మంచి నేస్తమే. నీలోని ధైర్యాన్ని, సామర్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తుంది. భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా చేస్తుంది. భయపడకుండా ముందుకు సాగిన వాడే విధ్వంసాన్ని సృష్టించగలడు. గెలుపు అందనంత దూరంలో ఉంటే ఏంటి, గెలుస్తా అన్న నమ్మకం మీలో ఉంటే చాలు. అధర్మం వైపు ఎంత సైన్యం ఉన్నా ధర్మం వైపు ఉన్న ధైర్యాన్ని గెలవలేరు. అలసిపోనివ్వకండి ఆశని. మీరు అనుకున్న గెలుపు చేరుకొని చరిత్రలో నిలిచిపోయే వరకు. మనిషి గొప్పతనం నమ్మడంలోనో నమ్మించడంలోనో ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రమే ఉంటుంది. జీవితంలో అదృష్టం కేవలం 1% మాత్రమే. మిగతా 99% శ్రమతోనే సాధ్యం. గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది. కాస్త ఓర్పు పట్టి చూడండి. ఎన్నిసార్లైనా బాధపడు, కానీ దేనికి భయపడకు. కొన్ని ఒంటరి పోరాటాలే గొప్ప సామ్రాజ్యాలని నిర్మించాయి. మీరు నడిచే మార్గంలో నిజాయితీ, ధర్మం ఉన్నప్పుడు ఎన్ని అవరోధాలు, అపాయాలు ఎదురైనా మీ నడవడికే మిమ్మల్ని కాపాడుతుంది. గొప్పగా బ్రతకాలంటే డబ్బులు ఉండాలి, కానీ మంచిగా బ్రతకాలంటే మంచి మనసుంటే చాలు. జీవితంలో ఎన్ని మైలురాళ్లు ఉన్నా నిజంగా ఉండవలసినవి పెదవిపై చిరునవ్వు తెచ్చే ఆ కొన్ని క్షణాలు మాత్రమే. వేసే అడుగులు బలంగా, చేసే ప్రయత్నం గొప్పగా ఉంటే ఆలస్యమైన అద్భుతం జరగకుండా మాత్రం ఉండదు. నీ ఆలోచనలు ఎప్పుడు రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి, కానీ నీతో కలిసి నడవని గతం కోసం వేచి చూడకూడదు. జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్లు నిజం కాదు. మన దగ్గర ఏమీ లేదని తెలిసినా మనతో ఉంటారు చూడు, వాళ్లే నిజమైన ఆత్మీయులు. నీవు నిజాయితీగా ఉన్నంత వరకు ఎవరి ఎదుట నటించాల్సిన అవసరం ఉండదు. మీ యుద్ధం మీరు వెతుక్కుంటూ వెళ్ళండి. జీవితానికి అర్థం దానంతటదే వస్తుంది. సూర్యుడి వెలుతురు పగలు మాత్రమే దారి చూపుతుంది, కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం మన జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. లైఫ్ అంటేనే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బాధకి లొంగిపోకూడదు, ఆనందానికి పొంగిపోకూడదు. అలుపు వచ్చినా ఆగకు, గెలుపును ఛేదించే వరకు నీ కసిని కిరోసిన్ పోసి మండిస్తూనే ఉండు. అది ఆగే రోజు రావాలి. నీ విలువ అందరికీ తెలియాలి. ఏ క్షణం అయితే వేరొకరిని మీ బలం అని నమ్ముతారో మరుక్షణం నుండి మీరు బలహీనులు అవుతారు. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా గెలిచి చూపించడానికి. ఆశకు, అంతస్తుకు సంబంధం లేకపోయినా గెలిచినప్పుడే ఆ గెలుపుకు ఒక అర్థం ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురిచేసుకోకండి. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. కందిన పాదాలు కన్నీళ్లు పెడుతున్నా అందాల్సిన గెలుపు కోసం పరుగు మాత్రం ఆపకండి. గెలుపు భారమైనా భరించండి, కానీ ఓటమిని మాత్రం తేలికగా ఒప్పుకోకండి. సమయం అనేది నీకు ధైర్యం అవ్వాలే, కానీ శత్రువు అవ్వకూడదు. ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన మనలో బలంగా ఉన్నప్పుడు మనకు ఎదురయ్యే అడ్డంకులు ఆలస్యం మాత్రమే చేయగలవు, మనల్ని మాత్రం ఆపలేవు. మహాసంగ్రామంలో ఎందరో తలపడతారు. తుదకంటూ ఓపికగా నిరీక్షించి అలుపెరగని సంగ్రామం జరిపిన వాడే మహావిజేత అవుతాడు. చిన్న నమ్మకం చాలు పెద్ద యుద్ధం గెలవడానికి. అలసిపోనివ్వకు ఆశని. నువ్వు అనుకున్న గెలుపు చేరుకొని చరిత్రలో నిలిచిపోయే వరకు. మీ సంకల్పం దృఢమై ప్రయాణం ధర్మం వైపు ఉంటే మార్గం దైవమే చూపిస్తుంది. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది.
సాయం చిన్నదా పెద్దదా అని ఎప్పుడూ ఆలోచించవద్దు. ఒక్కోసారి చిన్న సాయం కూడా ప్రాణాలను కాపాడే పెద్ద ఆధారం అవుతుంది. ఎదుటివారిని సంతోషపెట్టే ప్రయత్నంలోనే నీ సంతోషం దాగి ఉంటుంది. అడ్డు తగిలే గాయాలను చూసి భయపడితే ఆశించిన గమ్యాన్ని చేరుకోవడం కష్టం. వీరుడు దేనికి భయపడడు. అతనిని చూసి పరిస్థితులే తలొంచుతాయి. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరి చేస్తాయి. కానీ అవే కఠినమైన పరిస్థితులు ఒంటరి మనిషిని శక్తివంతంగా కూడా చేస్తాయి. ఏదేమైనా సరే ధైర్యాన్ని కోల్పోకండి. ఒత్తిడిని అధిగమిస్తేనే కదా ఓటమిని జయించేది. నిరాశ పడకు. అన్ని రోజులు నీవి కావు. నీది కాని రోజు నీవు చూపించే నిబద్ధతే నిన్ను రేపటికి పరిచయం చేస్తుంది. అందాక పోరాడుతూనే ఉండు.